నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. జమ్మూ కాశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. పుల్వామా జిల్లా అవంతిపోరా ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో టెర్రరిస్టులు ఉన్నట్లుగా సమాచారం అందడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అక్కడ డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికల్ని ఓ ఇంట్లో గమనించారు పోలీసులు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు కూడా హతమయ్యారని అధికారులు పేర్కొన్నారు. హతులను జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ మనీ, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్కౌంటర్కి అతి కొద్ది క్షణాల ముందే ఒక మాతృమూర్తి మనసు తల్లడిల్లిపోయింది. అమీర్ నజీర్ వనీ ఎన్కౌంటర్లో చనిపోవడానికి కొద్దిసేపటికి ముందుగానే తల్లి సోదరితో వీడియో కాల్లో మాట్లాడారు. ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారిద్దరూ కూడా ఎంత బతిమాలినా కూడా వినలేదు. తన తల్లి ఎంతగానో ప్రాధేయపడింది. ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపో, బతికిపోతావంటూ కన్నీళ్లతో వేడుకుందట. అయితే ఆర్మీని ముందుకు రానివ్వండి, వాళ్ళ సంగతేంటో చూస్తానంటూ పొగరుగా సమాధానమిచ్చాడట నజీర్. ఎంత బతిమాలినా కానీ ఆ తీవ్రవాది మనసు మాత్రం కరగలేదు. దాంతో కరడుగట్టిన తీవ్రవాదం ముందు కన్న ప్రేమ ఓడిపోయిందనే చెప్పాలి. అంతే, క్షణాల్లో భద్రతా దళాలు కాల్పుల్లో అమీర్ నజీర్ హతమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఘటనతో మృతి చెందిన మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరితోనూ నజీర్ మాట్లాడారు. తన సోదరి తన దగ్గరే ఉంది అని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ నజీర్కి సంబంధించిన ఈ ఘటన తీవ్రవాదం వల్ల నష్టపోతున్న వారి కుటుంబాల పరిస్థితి గురించి చర్చకు తెచ్చింది.